కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి వారం వాసన సింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1148వ కార్యక్రమం. 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఇది ఈ సంవత్సరంలో 3వ కార్యక్రమం, ఈ జనవరిలో 3వ కార్యక్రమం. ఇది ప్రతి వారం నిపుణులైన వైద్యులు ఈ ఆరోగ్య సదస్సుకి రావడం, వారి వారి రంగాలకు సంబంధించిన విషయాల్ని ముచ్చరించడం ఉంటుంది. అందరికీ ఆరోగ్యం గురించి అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో అన్ని రకాల ఆరోగ్య సమస్యల గురించి ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇవాళ కూడా చాలా ముఖ్యమైన అంశం పైన ఈ సదస్సు జరుగుతోంది. అదేంటి బ్రెయిన్ ట్యూమర్, మెదడులో కంతులు. మన వాళ్ళు మెదడులో గెడ్డలు వచ్చాయంటారు, మెదడులో ట్యూమర్స్ అంటారు, రకరకాల ఎవరు భాషలో మాట్లాడతారు. మెదడులో కంతులు ఎందుకు వస్తాయి? ఆ మెదడులో కంతులు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏమవుతుంది, వాటిని ఎలా తెలుసుకోవాలి, వాటి చికిత్స ఏమిటి, ఇవన్నీ కూడా కావాలి. దీంట్లో నిపుణులైనటువంటి డాక్టర్ ఏవై రావు గారు, ఈయన ప్రముఖ ఆంకాలజిస్టు. ఇప్పుడు డాక్టర్ ఏవై రావు గారిని ఈ బ్రెయిన్ ట్యూమర్ అనే విషయం మీద మాట్లాడాల్సిన కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ ఏవై రావు అండి. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్, గుంటూరు జనరల్ హాస్పిటల్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే మా నేటివ్ ప్లేస్ ఉండేది కూడాను విజయవాడలో ఉంటున్నానండి. సో ఈరోజు హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి వచ్చినట్టందరికీ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారు గారికి, మరియు యూట్యూబ్ మరియు ఫేస్బుక్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశం ఏమిటంటే బ్రెయిన్ ట్యూమర్, అంటే మెదడులో కంతి. యూజువల్గా ఏంటంటే వేరే వేరే క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము, లేకపోతే గర్భసంచి క్యాన్సర్ అంటాము, లేకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటాము. కానీ ఇది ఒక విచిత్రమైన అంశం అన్నమాట. ఏంటంటే దీన్ని బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పి అనం. ఎందుకంటే ఈ బ్రెయిన్లో కంతులు కానీ గడ్డలు కానీ క్యాన్సర్ గడ్డల రూపంలో రావచ్చు, లేకపోతే క్యాన్సర్ కానటువంటి సాధారణ గడ్డల రూపంలో కూడా రావచ్చు అనే ఆ ఇష్యూ మీద బేస్ చేసుకొని మేము దీన్ని బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పి జనరల్గా మేము అనమన్నమాట. బ్రెయిన్లో గడ్డలు లేకపోతే బ్రెయిన్ ట్యూమర్స్ అని చెప్పి మేము దీన్ని మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం అందరికీ. సో ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే బ్రెయిన్లో ఉన్నటువంటి గడ్డలు, అలాగే దాని యొక్క గణాంక వివరాలు, అలాగే బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు అసలు ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి, లక్షణాలు ఏముంటాయి, అలాగే బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు అసలు చేయాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్, అంటే టెస్టులు కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ కానీ సిటీ స్కాన్ లాంటి ఏమేమి టెస్టులు చేయాల్సి వస్తుంది, అలాగే ఇలాంటి లక్షణాలు కనపడ్డప్పుడు ఎవరిని ఎప్పుడు ఎట్లా మీరు సంప్రదించాలి, అలాగే దీనికి ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈ బ్రెయిన్ ట్యూమర్ లేకపోతే మెదడులో కంతి అనేది డయాగ్నోజ్ అయిన తర్వాత దానికి తీసుకోవాల్సినటువంటి చికిత్సా విధానాలు ఏంటి, అలాగే చివరగా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి అపోహలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే అవి ఏమేంటి అనేది కూలంకషంగా ఒక 40-45 నిమిషాల్లో చర్చించుకుందాం. సో అకస్మాత్తుగా వాంతి లేకపోతే ఫిట్స్ రావటము జరుగుతుందా? అలా జరిగితే ఏదో తలనొప్పనో, ఆర్డినరీ హెడేక్ అనో, లేకపోతే ఏదన్నా జలుబు చేసిందనో, జలుబు చేస్తే తలనొప్పి వచ్చిందనో అలాంటి అలసత్వం చేయకుండా ఎమ్మటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఫిజిషియన్ కానీ, లేకపోతే నరాల స్పెషలిస్ట్ని కానీ, లేకపోతే మెదడు ఆపరేషన్ చేసే డాక్టర్ గారిని ఎమ్మటే కలవాలి. అలా కలిసినట్టయితే ఎర్లీగా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అది బ్రెయిన్ ట్యూమర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడంలో తప్పేం లేదు కదా, అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక ఏదన్నా ఉంటే ఎమ్మటే మనం డాక్టర్ని కలవాలి, ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు. దయచేసి ఇది నాకు చిన్న విన్నపం. ఇక ఇది మన శరీరంలో పైన తలలో ఉండేటువంటి మెదడండి. ఇది క్యాన్సర్తో ఉన్న మెదడిది. ఈ మెదడులో
మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మన పుర్రె లోపంలో దాక్కొని ఉంటుంది, మెత్తగా ఉంటుంది. దాదాపుగా అది బయటకు తీసి మనం గనక బరువు గనక కొలిస్తే దాదాపుగా 1.5 నుంచి 2.5 కేజీ దాకా ఉంటుంది దాని బరువు. ఆ మెదడులో వైట్ మ్యాటర్ అని, గ్రే మ్యాటర్ అని అనేక రక్తనాళాలు, నరాలు, కోటాను కోట్ల నరాలు ఆ మెదడులో దాక్కొని ఉంటాయి. మనం నడుస్తున్నామన్నా, మాట్లాడుతున్నామన్నా, లేకపోతే ఏదన్నా మన మెమరీ, జ్ఞాపక శక్తి గురించి కానీ, లేకపోతే మనం గాలి పీల్చుకోవాలన్నా, మన హార్ట్ కొట్టుకోవాలన్నా, ఇలాంటి ప్రతి అంశము మెదడుతో కంట్రోల్తోనే ఉంటుంది. మెదడు అనేది మనకు హై కమాండ్ లాంటిది. మెదడు గనక ఏదన్నా చిన్న ఇష్యూలో గనక కుంటుపడితే మన శరీరంలో ఏదో ఒక అవయము, అంటే ఉదాహరణకి గాలి పీల్చుకునే సిస్టమ్ ఏదన్నా తేడా వచ్చిందనుకో, మెదడులో ఒక చిన్న అంశం కనుక వచ్చిందనుకోండి, గాలి పీల్చుకునే ప్లేస్లో కనుక ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి, ఆ మనిషి గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే చెయ్యి కదలాలన్నా, మనం నడవాలన్నా, మన కండరాలు పనిచేయాలన్నా, అంటే దాని అర్థం ఏంటంటే మనిషి చేసే ప్రతి పని ఈ బ్రెయిన్ కంట్రోల్ ద్వారే కంట్రోల్ చేయబడుతుంది. అది మీరు గమనించండి. అలాగే ఈ మెదడు అనేది ఎలా ఉంటుందంటే, మెదడు అనేది చాలా సున్నితమైన భాగం కాబట్టి, అంటే ఎనటామికల్గా నిర్మాణము మెదడు చుట్టూతా గట్టి పుర్రె లేకపోతే గట్టి ఎముకతో బంధించబడి ఉంటుంది. అంటే మెదడు పైన ఒక స్కల్ అని అంటారు, కపాలం అంటారు, పుర్రె, ఆ గట్టి ఎముక ఉండటం వలన మనం ఏం చేస్తుంటామంటే ఏ చిన్న తేడా వచ్చినా కానీ, ఉదాహరణకి మనకి చెయ్యి దెబ్బ తగిలింది అనుకో దోక్కుపోతుంటుంది, అలాగే కాలు దెబ్బ తగిలితే దోక్కుపోతుంటాయి, స్ప్రెయిన్ అవుతుంటాము. సో ఇలాంటి మెదడు తట్టుకోలేదు కాబట్టి భగవంతుడు మనకి ఏం చేశాడంటే మెదడు చుట్టూతా కవచం లాంటి, అంటే కవచం అంటే ఏంటంటే ఒక గట్టి బోన్తో నిర్మితమయ్యి లేక కప్పబడి ఉంటుంది. అది భగవంతుడు మనకి ఇచ్చిన అంశము. దానివల్ల ఏంటంటే సున్నితమైన మెదడు అనేది చాలా ఫ్రీక్వెంట్గా దానికి గాయాల నుంచి కాపాడుతూ ఉంటుంది ఆ కపాలం. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మెదడులో ఇది మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి యొక్క మెదడండి. ఇది బ్రెయిన్ ట్యూమర్లో బాధపడుతున్న మనిషి యొక్క మెదడండి ఇది. ఇక్కడ మెదడులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది 4 లోబ్స్, అంటే 4 పార్ట్లుగా డివైడ్ అయి ఉంటుంది మెదడు. ఫ్రాంటల్ లోబ్ అని, టెంపరల్ లోబ్ అని, పెరైటల్ లోబ్ అని, ఆక్సిపిటల్ లోబ్ అని, అంటే ముందు, ఇటు పక్కన, ఈ లాటరల్ ఆస్పెక్ట్లో వెనక. సో దీన్ని 4 భాగాలుగా విభజించి ఉంటుంది. అది ఎందుకు చెబుతున్నానంటే తర్వాత చెప్పబోయే స్లైడ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక్కొక్క భాగం దెబ్బతిన్నదనుకోండి, దానికి సంబంధించినటువంటి లక్షణాలు అంటే స్పెసిఫిక్గా ముందు భాగాన్ని దీన్నేమో ఫ్రాంటల్ లోబ్ అంటారు, పెరైటల్ లోబ్ అంటారు, టెంపరల్ లోబ్ అంటారు, అలాగే ఆక్సిపిటల్ లోబ్ అంటారు, బ్రెయిన్ స్టెమ్ అంటారు. చిన్న మెదడు, ఇది చిన్న మెదడు అనమాట, సెరిబెల్లం. అంటే మనకు క్లుప్తంగా మీకు చెప్పాలంటే పెద్ద మెదడు చిన్న మెదడుగా విభజిస్తామండి. అలాగే పెద్ద మెదడుని మళ్ళీ 4 భాగాలుగా విభజిస్తాము. 4 లోబ్స్ అంటారు. అంటే లోబ్ అంటే ఒక గది అనుకోండి, ఫ్రాంటల్ గది, టెంపరల్ గది, పెరైటల్ గది, ఆక్సిపిటల్ గది. మీరు అర్థం కావాలంటే ఆ విధంగా నేను చెప్తున్నాను అనమాట. ఏదన్నా ఒక గది దెబ్బతిన్నదనుకోండి, ఆ గది కంట్రోల్ చేసే ఫంక్షన్స్, దాని యొక్క విధులన్నీ దెబ్బతింటాయి. అది మీరు గమనించండి. ఇదండి మీకు అర్థం కావడానికి చక్కగా రంగుల రూపంలో ఉంటుంది. ఇదేమో ఈ ఫ్రాంటల్ లోబ్ అండి. ఈ ఎల్లోగా ఉన్నదేమో పెరైటల్ లోబ్, బ్లూ కలర్లో ఉన్నదేమో ఆక్సిపిటల్ లోబ్. అలాగే ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు, చిన్న మెదడు అండి ఇది చిన్న మెదడు, ఇదేమో బ్రెయిన్ స్టెమ్. సో ఇవన్నీ ఏంటంటే మీరన్నీ ఏం గుర్తుంచుకోవద్దు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్ద మెదడు, చిన్న మెదడు. పెద్ద మెదడు 4 గదులు ఉంటాయి. చిన్న మెదడు పేరేమో సెరిబెల్లం, పెద్ద మెదడు పేరేమో సెరిబ్రమ్. అది గుర్తుంచుకోండి. ఓకే, ఇక బ్రెయిన్ ట్యూమర్స్ అనే ఇష్యూకి వస్తే అసలు ఏంటి బ్రెయిన్ ట్యూమర్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటని ఆలోచిస్తే మీకు చాలా విచిత్రమైన అంశం ఏంటంటే పెద్ద పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అంటే ఏంటంటే అప్పుడే పుట్టిన బాబు కానీ పాప నుండి 12 సంవత్సరాల లోపు వాళ్ళని మనం పిల్లల కింద లెక్కేస్తాము. దాని తర్వాత పెద్దవాళ్ళుగా లెక్కేస్తాము. విచిత్రం ఏంటంటే ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది చిన్న పిల్లల్లో వచ్చే అతి ముఖ్యమైన క్యాన్సర్ వ్యాధి. గమనించండి. సో చిన్నపిల్లల్లో వచ్చే అతి ముఖ్యమైన క్యాన్సర్ వ్యాధులు ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ మరియు బ్లడ్ క్యాన్సర్ చిన్నపిల్లల్లో వచ్చేది. సో అది గమనించాలి. అలాగే ఇంకా స్టాటిస్టిక్స్ కనుక, గణాంక వివరాలు క్లుప్తంగా కనుక మనం ఆలోచిస్తే
మనం ఎక్కువ గణాంక వివరాలు మన భారతదేశం నుంచి కూడాను సరైన గణాంక వివరాలు మనకు అందట్లేదు. సో యూజువల్గా మనం వెస్ట్రన్ స్టాటిస్టిక్స్ కూడా మనము క్రోడీకరించి మన భారతదేశ గణాంకాలు వెస్ట్రన్ స్టాటిస్టిక్స్ రెండు క్రోడీకరించి మనం కనుక గమనిస్తే ప్రతి సంవత్సరము బ్రెయిన్ ట్యూమర్ వలన బాధపడేటువంటి రోగులు ప్రతి సంవత్సరము దాదాపుగా 50 నుంచి 60 వేల మంది ఉంటారు. అందులో మన భారతదేశం కూడా కన్సిడర్ చేసుకుంటే. సో మన భారతదేశంలో దాదాపుగా 20 నుంచి 25 వేల మంది బ్రెయిన్ ట్యూమర్స్తో బాధపడుతున్నారు. అలాగే అమెరికాలో అయితే ప్రతి సంవత్సరం 62 వేల మంది బాధపడుతున్నారు. అంటే బ్రెయిన్ ట్యూమర్ అనేది కొంచెం వెస్టర్న్ కంట్రీస్ కంటే భారతదేశంలో కొంచెం తక్కువగా ఉంది దాని నిష్పత్తి. అలాగే 20 సంవత్సరాల లోపు వాళ్ళ కనుక మనం చూస్తే చనిపోయే వాళ్ళల్లో ఎక్కువగా బ్రెయిన్ ట్యూమర్తోనే చనిపోతున్నారని చెప్పి గణాంక వివరాలు లెక్కేస్తున్నాయి. అంటే 20 సంవత్సరాలు కంటే తక్కువ మందిలో కనుక ఆలోచిస్తే క్యాన్సర్ వలన ఏ క్యాన్సర్ వలన చనిపోతున్నారు అనే విషయం కనుక ఆలోచిస్తే 20 సంవత్సరాల కంటే తక్కువ వాళ్ళల్లో బ్రెయిన్ ట్యూమర్ వలన ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్ వలన ఎక్కువగా చనిపోతున్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇంకోటి 0 నుంచి 100 సంవత్సరాలు కనుక మనకు వయసు 100 సంవత్సరాల దాకా అనుకుంటే ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ముఖ్యంగా 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు గనక లెక్కేస్తే మగవాళ్ళల్లో బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే 20 సంవత్సరాలు లోబడిన వాళ్ళల్లో ఏదన్నా క్యాన్సర్తో చనిపోతున్నారంటే అది ఎక్కువగా బ్రెయిన్ ట్యూమర్ వలన చనిపోతున్నారు. అలాగే 1వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం దగ్గర మనిషి యొక్క ఆయుర్దాయం చూసుకుంటే అందులో 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళల్లో ఎక్కువగా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు కనుక చూసుకుంటే మగవాళ్ళల్లో బ్రెయిన్ క్యాన్సరు లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువగా కనపడుతుంటుంది. అలాగే క్యూర్ రేట్ అంటే ఏంటంటే ఒక 100 బ్రెయిన్ క్యాన్సర్స్ కనుక మేము ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టకుండా ఉంటే దాన్ని క్యూర్ రేట్ అంటాం. ఇప్పుడు మేము ఈ బ్రెయిన్ క్యాన్సర్స్ కానీ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ 100 మందికి మేము ట్రీట్మెంట్ ఇస్తే ఆ 100 మందిలో 5 సంవత్సరాలు ఎంతమంది బతుకుతారు అని అంటే ఓన్లీ 30 నుంచి 38 మంది మాత్రమే 5 సంవత్సరాలు బతుకుతున్నారు. అంటే దాని క్యూర్ రేటు 50 అంటే 30 ఆర్ 40 అంటే 30-40 మధ్యలో అంటే దాదాపుగా 35% 5 సంవత్సరాలు బతుకుతున్నారు. అంటే వేరే క్యాన్సర్స్ అన్ని క్యాన్సర్స్ కనుక కలిపితే క్యూర్ రేటు 50 నుంచి 60 దాకా ఉందండి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా. అందులో బ్రెయిన్ ట్యూమర్స్ వలన 30 నుంచి 40% క్యూర్ రేట్ ఉంది. దాని అర్థం మీరు గమనించాలి ఈ పాటికి. అంటే బ్రెయిన్ ట్యూమర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది మిగతా క్యాన్సర్ వ్యాధుల్లాగా హాయిగా ఉండే జబ్బు కాదు. ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది కొంచెం మనిషికి ఇబ్బంది పెట్టే వ్యాధి, అది మీరు గమనించాలి. అంటే వేరే పేషెంట్స్ 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతుంటే బ్రెయిన్ ట్యూమర్స్ వాళ్ళు 5 సంవత్సరాలు తక్కువ బతుకుతున్నారు, అది గమనించండి. ఇక ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కనుక ఆలోచిస్తే మనం మెదడులో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయండి. అందులో క్యాన్సర్కి సంబంధించినటువంటి గడ్డ, అలాగే క్యాన్సర్కి సంబంధం కాకుండా నాన్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ కాని గడ్డ, దాన్ని ఏమంటారంటే బినైన్ ట్యూమర్ అంటారు. అంటే మెదడులో వచ్చే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కాదు. కొన్ని క్యాన్సర్ గడ్డలు ఎక్కువగా క్యాన్సర్ కానటువంటి గడ్డలు, అది గమనించండి. ఇక ఇందాక నేను చెప్పాను కదా, ఈ మెదడు క్యాన్సర్ అనేది పిల్లల్లో వచ్చేటువంటి అతి ముఖ్యమైన క్యాన్సర్ వ్యాధి. సో ఇది మీరు గమనించాలి. చిన్నపిల్లల్లో ఏ క్యాన్సర్స్ వస్తాయి అంటే మెదడు క్యాన్సర్ ఒకటి వస్తుంటుంది, బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది, కిడ్నీ క్యాన్సర్ ఉంటుంది, అలాగే ఇంకా కండరాల క్యాన్సరు లేకపోతే రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సరు ఇవన్నీ వస్తుంటాయి. అందులో ముఖ్యమైనటువంటి క్యాన్సర్ వ్యాధి చిన్నపిల్లల్లో వచ్చేది ఏమిటంటే అది బ్రెయిన్ ట్యూమర్ ఆర్ బ్రెయిన్ క్యాన్సర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లెక్కలు గనక చూస్తే ప్రతి సంవత్సరము అమెరికాలో 20 నుంచి 25 వేల మంది చిన్నపిల్లలకు బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది, అది మీరు గమనించాలి. అదే ఇందాక నేను చూపించాను చూడండి ఫస్ట్ స్లైడ్, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్రన్ స్టాటిస్టిక్స్ అందులో ముఖ్యంగా అమెరికాలో లెక్కేస్తే ప్రతి సంవత్సరం 65 వేల మందికి బ్రెయిన్ ట్యూమర్స్ వస్తుంటే అందులో 28 వేల మంది చిన్నపిల్లలు, అది గమనించండి.
అలాగే ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఓవరాల్గా 30 నుంచి 40% బతికే అవకాశం ఉంటుంది. కానీ అదృష్టం కొద్దీ చిన్నపిల్లల్లో ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల కొంచెం ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది. అంటే సర్వైవల్ రేట్ కానీ, లేకపోతే వాళ్ళు బతికే విధానం కానీ, లేకపోతే సర్వైవల్ అంటే 5 సంవత్సరాలు ఎక్కువగా చిన్నపిల్లల్లో వచ్చిన బ్రెయిన్ ట్యూమర్స్తో బాధపడుతున్న పిల్లలు వాళ్ళు ఎక్కువ పెద్దవాళ్ళ కంటే ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అది మన భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట. ఆ చిన్నపిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ పెద్దవాళ్ళల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ కంటే కొంచెం తక్కువ ప్రమాదకరమని అర్థము. ఇక మనం చూస్తే ఈ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ 20-40% అనేది బ్రెయిన్ ట్యూమర్స్ ఓవరాల్గా వస్తుంటే అందులో 63% క్యాన్సర్ కానటువంటి గడ్డలు. అంటే ఏంటంటే 100 బ్రెయిన్ ట్యూమర్స్ కనుక ఆలోచిస్తే, ఒక 100 మందికి కనుక బ్రెయిన్ ట్యూమర్స్ కనుక వస్తుంటే అందులో 70 మంది మామూలు బ్రెయిన్ గడ్డలు, అంటే క్యాన్సర్ కానటువంటి బ్రెయిన్ గడ్డలు. అది మీరు గమనించండి. మిగతా 30% క్యాన్సర్కి సంబంధించిన బ్రెయిన్ గడ్డలు. అంటే ఇక్కడ మీరు వర్రీ అవ్వాల్సింది ఏంటంటే బ్రెయిన్కి గడ్డ అనేది వచ్చిందా లేదా అని, అంతేగాని అది క్యాన్సర్ గడ్డనా లేకపోతే క్యాన్సర్ కాని గడ్డ అనేది మనం ఆలోచించకూడదు. అది ముఖ్యమైన అంశం. ఇందాక నేను చెప్పడం జరిగింది ఊపిరితిత్తుల క్యాన్సర్, అది క్యాన్సర్ అని చెప్తున్నాను. ఇక్కడ నేను క్యాన్సర్ అంటలా, బ్రెయిన్ క్యాన్సర్ అని అంటలేదు నేను. బ్రెయిన్లో గడ్డ అంటే బ్రెయిన్లో ట్యూమర్ అని అంటున్నాను. మెదడులో కనుక ఒక గడ్డ కనుక వస్తే అది క్యాన్సరా కాదనేది అప్రస్తుతం. మనకి ఏంటంటే ఒక గడ్డ వచ్చిందా లేదా, ఎందుకని బాధపడుతున్నాము? మెదడు అనేది చాలా సున్నితమైన భాగము, చాలా మెత్తటి భాగము. అది కపాలంతో కప్పబడి ఉంటుంది, చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంటుంది. ఉదాహరణకి ఇది చూడండి, ఈ రూమ్లో మనం ఎంతమంది ఉన్నాము? ఒక 20 మంది ఉన్నాము. అదే 50 మంది ఉంటే ఎలా ఉంటుంది? ఉక్కపోతగా ఉంటుంది, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాము, రెస్ట్లెస్గా ఫీల్ అవుతుంటాము. అంటే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా, గాలి అందదు, ఏదో ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుంటాం. అలాగే మన మెదడులో కపాలంలో మెదడు ఉంది కదా, మామూలుగా మెదడులో ఏమేమి ఉంటాయి? ఇందాక నేను చెప్పాను కదా, రక్తనాళాలు, నరాలు, ఇంకా మెత్తటి గుజ్జు ఇవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా ఒక శత్రువు అనేవాడు లోపలికి వచ్చి మెదడులో కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇందాక నేను చెప్పాను చూడండి, ఆ కపాలం అనే గది అది తట్టుకోలేదనమాట. అంటే ఆ గడ్డ వల్ల ఏమవుతుందంటే ఆ మెదడు అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది. ఆ గడ్డ పెద్దదైతే ఏమవుతుందో తెలుసా? ఆ గడ్డ పెద్దదైనప్పుడు మన మెదడులో నేను ఇందాక చెప్పడం జరిగింది కదా, అది మన గాలి పీల్చుకునే సిస్టాన్ని కంట్రోల్ చేస్తుంటుంది, రక్త ప్రసారాన్ని సిస్టాన్ని కంట్రోల్ చేస్తుంది, మన నడకని కంట్రోల్ చేస్తుంది. అలా రకరకాల విధుల్ని మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ మెదడులో ఒక గడ్డ వచ్చిందనుకోండి, ఆ గడ్డ మన రక్త ప్రసారాన్ని కంట్రోల్ చేసే మెదడుని తాకిందనుకోండి, ఆ భాగం దెబ్బతింటే అప్పుడు మనకు రక్త ప్రసారానికి ఇబ్బందులు పడుతుంటాం. అలాగే నడకకు సంబంధించినటువంటి భాగం కనుక దెబ్బతింటే అప్పుడు ఆ నడక ఇబ్బందిగా ఉంటుంది. అంటే మీరు గమనించారో లేదో, కపాలంలో ఉండేటువంటి మెదడుకి చాలా సున్నితమైన అంశము. అలాంటి సున్నితమైనటువంటి మెదడులో ఒక విరోధి, ఒక శత్రువు, ఒక ఫారెన్ బాడీ అలాంటివంటి గడ్డ వచ్చి కూర్చుంటే అది మెదడు తట్టుకోలేదన్నమాట. అది గమనించాలి. ఓకే, ఇక ఇందాక మళ్ళీ చెప్తున్నాను, మెదడులో గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కాదండి. 100 గడ్డలు మెదడులో గడ్డలు కనుక ఎనలైజ్ చేస్తే 70% క్యాన్సర్ కానటువంటి బినైన్ గడ్డలు, మిగతా 30% క్యాన్సర్ గడ్డలు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్యాన్సర్ గడ్డల వల్ల ఏమవుతుందంటే అది బాగా పెరుగుతూ ఉంటుంది, దాని పరిమాణం, దాని సైజు, క్యాన్సర్ గడ్డ పెరుగుతూ ఉంటుంది. అలాగే క్యాన్సర్ గడ్డ చుట్టుపక్కల ఉంటుంది, మెదడులో ఉన్నటువంటి చుట్టుపక్కల భాగాలు కూడా పాకుతూ ఉంటుంది. అదే క్యాన్సర్ కానటువంటి గడ్డ గనక గమనిస్తే బినైన్ ట్యూమర్ ఇవాళ చూసామనుకోండి 2 సెంటీమీటర్స్ ఉంటుంది, ఒక నెల తర్వాత చూస్తే మళ్ళీ 2 సెంటీమీటర్సే ఉంటుంది, మళ్ళీ 6 నెలల తర్వాత చూస్తే 2 సెంటీమీటర్లే ఉంటుంది. అదే క్యాన్సర్ గడ్డ అనుకోండి, ఇవాళ చూసిన 2 సెంటీమీటర్ గడ్డ ఒక నెల తర్వాత చూస్తే అది 6 సెంటీమీటర్లకు పెరిగి ఉండొచ్చు. అలాగే ఇవాళ గనక సిటీ స్కాన్ గనక చేస్తే క్యాన్సర్ కాని గడ్డ అనుకోండి, ఎక్కడైతే పుట్టిందో అక్కడే ఉంటుంది. అదే క్యాన్సర్ గడ్డ అనుకోండి, ఇది ఇందాక నేను చెప్పానే పెరైటల్ లోబ్, ఒక గదిలో నుంచి ఇంకో గదిలో పాకుతూ ఉంటుంది. అలాగే పెద్ద మెదడు నుంచి చిన్న మెదడులో పాకుతూ ఉంటుంది.
సో ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయాను. చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ చిన్న మెదడులో వస్తాయి. అంటే సెరిబ్రమ్ అని, ఇన్ఫ్రాటెంటోరియల్ కింద మెదడులో, చిన్న మెదడులో వస్తాయి. అదే పెద్దవాళ్ళలో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ ఈ 4 గదుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, గమనించండి. సో బినైన్ ట్యూమర్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్, క్యాన్సర్ గడ్డ, క్యాన్సర్ కాని గడ్డ. క్యాన్సర్ గడ్డ అయితే విపరీతంగా సైజు పెరుగుతూ ఉంటుంది, అలాగే పక్క గదులు కూడా పాకుతూ ఉంటుంది. అలాగే క్యాన్సర్ కాని గడ్డ అనుకోండి, అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి పాకదు. ఎన్ని రోజుల తర్వాత స్కానింగ్ చేసినా 2 సెంటీమీటర్ల పరిమాణము 2 సెంటీమీటర్లే ఉంటుంది, అది గమనించండి. ఇక ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో గడ్డలు రావటానికి కారణం ఏంటంటే రేడియేషన్. రేడియేషన్ అంటే ఏంటి? రేడియో ధార్మిక కిరణాలు. ఉదాహరణకి మనము సిటీ స్కాన్ అంటున్నాం, తెలుసు కదా, అందరు విన్నారా సిటీ స్కాన్ అనే మాట? అది వినని వాళ్ళు ఉండరు. ఒక సిటీ స్కాన్, మెదడు గనక సిటీ స్కాన్ గనక చేస్తే అది 250 ఎక్స్రేలకు సమాధానం. అంటే సర్వసాధారణంగా ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా ఈ సిటీ స్కాన్ చేయించుకుంటూ ఉంటారు ఎక్కువగా. సాధ్యమైనంత వరకు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే సిటీ స్కాన్ చేయించుకోవాలి. చాలామంది తలనొప్పి ఉందని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే రేడియాలజీ సెంటర్కి వెళ్ళి, సిటీ స్కాన్ సెంటర్కి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు. కడుపు నొప్పి అని చెప్పి సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు. సో సిటీ స్కాన్ అనేది రేడియేషన్ ఎక్కువగా సిటీ స్కాన్ వలన వస్తుంది కాబట్టి ఒక మెదడు గనక సిటీ స్కాన్ చేయించుకుంటే అది దాదాపుగా 200 ఎక్స్రేలకు సమాధానం. అంటే అంత ప్రమాదకరం అన్నమాట. సో అవసరం ఉంటేనే సిటీ స్కాన్ చేయించుకోండి. సో నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ మాట ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, అప్పుడు మనకు 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి అటామిక్ బాంబ్ రియాక్షన్ ఎన్ని జరిగినాయి కదా, బాంబ్ పేలటం కానీ, లేకపోతే న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోజన్ జరగటం కానీ, లేకపోతే ఈ ఎక్స్రే టెక్నీషియన్స్ అంటే రేడియేషన్లో ఎక్కువ పనిచేసే వర్కర్స్లో కానీ, అలాంటి వాళ్ళల్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్న వయసులో ఒక క్యాన్సర్ వ్యాధికి మేము రేడియేషన్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాత బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రేడియేషన్ వాళ్ళు గనక ఎక్స్పోజ్ అయితే 10-15 సంవత్సరాల తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఎక్కువగా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వద్దు. అలాగే మనం మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం. మొబైల్ ఫోన్స్ యాక్చువల్గా ఒక క్యాన్సర్ వ్యాధి రావటానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. మనకు మొబైల్ ఫోన్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 10-15 సంవత్సరాలు అవుతుంది. కానీ మనం వాడే మొబైల్ ఫోన్ వల్ల అది దాని ఎఫెక్ట్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. ఇంకొక 5-10 సంవత్సరాలకైతే దాన్ని తెలియదు. కానీ ఇప్పుడు డాక్టర్స్ కానీ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, యాజ్ ఆన్ టుడే మొబైల్ ఫోన్స్ వలన బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ పరిశోధనలో తెలియంది ఏంటంటే, యానిమల్స్ అంటే జంతువులు, ర్యాబిట్ కానీ, గినీపిగ్ కానీ, అలాంటి వాటిల్లో బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయంట. సో మీరేంటంటే సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ లేకపోతే సెల్ ఫోన్ ఎంతైతే అవసరమో అంతే వాడండి. అంటే దానివల్ల అనర్థం రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఇందాక మీకు చెప్పాను, ఒక మనిషికి క్యాన్సర్ వ్యాధి రావాలంటే 15 సంవత్సరాలు పడుతుంది, లేకపోతే 20 సంవత్సరాలు పడుతుంది. అంటే క్యాన్సర్ కలగజేసే పురుగు శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది క్యాన్సర్గా మనకు కనపడాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు మొబైల్ ఫోన్ అనే పురుగు లేకపోతే మొబైల్ ఫోన్ అనేటువంటి రేడియేషన్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది బ్రెయిన్ ట్యూమర్ కలగజేస్తుందా లేదా తెలియాలంటే మినిమం మనం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆగాలి. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మొబైల్ ఫోన్ ఒక కమ్యూనికేషన్కే వాడండి, అంతేగాని దాన్ని ఒక ఆట వస్తువుగా, ఒక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మొబైల్ ఫోనే. సో సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ ఎలా వాడాలనేది నేను లాస్ట్ స్లైడ్లో చెప్తాను. సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడకండి. సో రేడియేషన్ వలన బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రెండో కారణం ఏంటంటే, వంశపారంపర్యంగా మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, మన శరీరంలో కణంలో క్రోమోజోమ్స్ జన్యువులు ఉంటాయి. అలాంటి క్రోమోజోమ్స్లో మార్పు వలన కొన్ని క్యాన్సర్స్, ముఖ్యంగా బ్రెయిన్ క్యాన్సర్స్, ఆల్గోడెండ్రోగ్లయోమా అని, మెనింజియోమా అని, అలాంటి కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వంశపారంపర్యంగా కానీ, లేకపోతే క్రోమోజోముల్లో మార్పులు చేర్పుల వలన, లేకపోతే క్రోమోజోమ్స్ రేడియేషన్ వలన డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిగోండి, క్లుప్తంగా ఈ బ్రెయిన్ ట్యూమర్ రావటానికి రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే రేడియేషన్ ఎక్స్పోజ్ అవటం కానీ,
లేకపోతే హెచ్ఐవి ఎయిడ్స్ అనమాట. అంటే హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల వాళ్ళకి సిఎన్ఎస్ లింఫోమా అంటే బ్రెయిన్లో లింఫోమా అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎయిడ్స్ పేషెంట్స్లో సిఎన్ఎస్ లింఫోమా అంటే మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బరువు ఎక్కువగా ఉన్నా కూడాను మెదడులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అదివరకు ఫిట్స్ వచ్చిన వాళ్ళల్లో, లాంగ్ స్టాండింగ్ ఫిట్స్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో కూడాను కొంచెం బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆక్యుపేషనల్ అంటే పెయింటర్సు, కార్పెంటర్సు అలాంటి వాళ్ళల్లో, లేకపోతే రేడియేషన్లో పనిచేసే వాళ్ళు, ఈ డయల్స్ తయారు చేసే వాళ్ళల్లో, అలాంటి వాళ్ళల్లో కొంచెం భవిష్యత్తులో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చెప్పాను కదా రేడియేషన్, మళ్ళీ రేడియేషన్, ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్, జెనెటిక్స్ క్రోమోజోమ్లో మార్పు, లేకపోతే పొగ తాగటం వలన, లేకపోతే అదివరకు కీమోథెరపీ వాడటం వలన, లేకపోతే కొన్ని కెమికల్స్ పెయింట్స్ కానీ అలాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వటం వలన, లేకపోతే కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో తెల్లవాళ్లలో కొంచెం బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రేస్ అంటారు. ఇలాంటి కారణాల వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ వాట్ నెక్స్ట్? సో ఇప్పుడు మీకు ఏమేమి చెప్పాను నేను? అసలు మెదడు అంటే ఎలా ఉంటుంది, మెదడు యొక్క ఎనాటమీ, నార్మల్ మెదడు ఎలా ఉంటుంది, బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న మెదడు ఎలా ఉంటుంది, నార్మల్ మెదడు ఎలా ఉంటుంది మీకు చెప్పాను కదా. పెద్ద మెదడు, చిన్న మెదడు. పెద్ద మెదడులో 4 గదులు ఉంటాయి. చిన్న మెదడు చిన్న మెదడుగానే ఉంటుంది, సెరిబెల్లం అంటారు. సో ఇప్పుడు ఆ గది అంటే గడ్డ అనేది 1వ గదిలో వచ్చిందా, 2వ గదిలో వచ్చిందా అంటే మీకు అర్థం కావడానికి అలా చెబుతున్నాను. అంటే ఫ్రాంటల్ని 1వ నెంబర్ ఇద్దాం దానికి, అలాగే పెరైటల్ 2వ గది లెక్కేద్దాం, అలాగే టెంపురల్ దానికి 3వ నెంబర్ ఇద్దాం, ఆక్సిపిటల్ దానికి 4వ నెంబర్ ఇద్దాం, సెరిబెల్లం దానికి 5వ నెంబర్ ఇద్దాం, మిడిల్లో అబ్లాంగేటా 6వ నెంబర్ ఇద్దాం. అంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవటానికి అన్నమాట. ఇప్పుడు గడ్డ అనేది 1వ నెంబర్ గదిలో గనక గడ్డ అంటే ఫ్రాంటల్ లోబులో గనక గడ్డ వస్తే ఎలా ఉంటుంది, అలాగే 2వ నెంబర్ అంటే పెరైటల్ లోబులో గనక క్యాన్సర్ గడ్డ వస్తే వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మార్పులు ఎలా ఉంటాయి, అలాగే 4వ నెంబర్ గది అంటే వెనక గది అంటే ఆక్సిపిటల్ లోబులో గనక క్యాన్సర్ వ్యాధి గనక కానీ లేకపోతే ఏదైనా ట్యూమర్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క గది బట్టి. అంటే దీని అర్థం ఏంటంటే బ్రెయిన్ క్యాన్సరు, బ్రెయిన్ ట్యూమర్ అని అంటే ఒకే రకమైన లక్షణాలు ఉండవు బ్రెయిన్ ట్యూమర్లో. అది ఎక్కడైతే వస్తుందో, ఏ గదిలో వస్తుందో, 1వ నెంబర్లో గదిలో వస్తే ఒక రకమైన లక్షణాలు ఉంటాయి, అలాగే 2వ నెంబర్ గదిలో వస్తే 2వ రకమైన లక్షణాలు ఉంటాయి. అవి ఏంటి అని ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, 1వ నెంబర్ గది అంటే ఫ్రాంటల్ లోబ్ చాలా ముందు ఉంటుంది. ఇది ఫ్రాంటల్ లోబ్, ఇది ఇక్కడ ఫ్రాంటల్ లోబ్. ఓకే, ఈ ముందు భాగం అంటే ఈ నుదురు దగ్గర ఇక్కడ గనక ఈ ప్రాంతంలో గనక క్యాన్సర్ వ్యాధి కానీ బ్రెయిన్ ట్యూమర్ కనుక వస్తే ఏంటి లక్షణాలు, వాళ్ళలో ఏమేమి ఉంటాయంటే కదలికల్లో లోపాలు, అంటే చాలా స్పీడ్గా కదలలేరు, అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా కదలలేరు, స్లోగా కదులుతుంటారు వాళ్ళు. సో ఆ ప్రాంతంలో కనుక గడ్డ వస్తే మీరు ఇంకా క్యాన్సర్ గడ్డ లేకపోతే క్యాన్సర్ కాని గడ్డ మర్చిపోండి, ఒక గడ్డ. సో 1వ నెంబర్ గదిలో కనుక వస్తే వాళ్ళు కదలికల్లో లోపాలు, అలాగే తార్కిక లోపాలు అంటే ఏంటి, ఆలోచనలో లోపాలు ఉంటాయి, అంటే అంత స్పీడ్గా ఆలోచించలేరు, వాళ్ళకి లాజిక్ స్లోగా పనిచేస్తుంటుంది, వాళ్ళకి ఐక్యూ అదొకటి గమనించండి. అలాగే ప్రవర్తనలో లోపాలు అంటే బిహేవియర్, అంటే నీ మీద కోపం అంటే నీకు తెలుసు మన అబ్బాయే తెలుసు, అమ్మని తెలుసు, అక్కని తెలుసు, కానీ వాళ్ళు బిహేవ్ చేయడం చాలా తప్పుగా బిహేవ్ చేస్తుంటారు. కొంతమంది చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తారు, కొంతమంది అతి తక్కువగా బిహేవ్ చేస్తుంటారు. సో అది కూడా గమనించండి. శక్తి మందగించడం అంటే మెమొరీ, అంటే వాళ్ళు దాంట్లో షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని ఉంటుంది. అంటే వాళ్ళ పేరు వాళ్ళే చెప్పలేరు, కొన్నిసార్లు నీ పేరు అడిగితే వాళ్ళు చెప్పలేరు, లేకపోతే మీ ఫ్రెండ్స్ పేర్లు అడిగితే, క్లోజ్ ఫ్రెండ్స్ పేర్లు అడిగితే చెప్పలేరు. సో ఆ జ్ఞాపక శక్తిలో కూడాను లాంగ్ స్టాండింగ్ అంటే బాగా 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం క్రితం జరిగిన విషయాలు కొన్నిసార్లు గుర్తుంటాయి, అలాగే నిన్న జరిగిన విషయాలు కొన్ని గుర్తుండవు. సో అది జ్ఞాపక శక్తిలో మార్పు. అలాగే నిర్ణయం తీసుకోలేరు, అంటే ఎమ్మటే డెసిషన్ తీసుకోలేరు, అంటే ఇవాళ నేను ఈ పని చేద్దాం అంటే వాళ్ళు పని చేయలేరు అనమాట. అంటే ఎందుకని, సో మీరు ఈ పాటికి గమనించాలి. ఓకే, ఓహోహో ఈ మార్పులు వచ్చినాయి కాబట్టి, ఈ లక్షణాలు కనపడుతున్నాయి కాబట్టి, అంటే 1వ నెంబర్ గదిలో ఏదో తేడా ఉంది. సో 1వ నెంబర్ గది అనేది ఏ పుస్తకాల్లో రాయరు, మీరు ఏ లెక్చర్స్ అయినా వినండి, ఈ విధంగా ఎవరు చెప్పరు, అంతా వాళ్ళ లెవెల్లో వాళ్ళు చెబుతుంటారు వాళ్ళ ఫ్లోలో. సో 1వ నెంబర్ గదిలో కనుక డ్యామేజ్ అయితే వాళ్ళలో కదలికల్లో అంటే మూమెంట్స్ తక్కువగా ఉంటాయి, ఆలోచన విధానం తక్కువగా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ చాలా తేడాగా ఉంటుంది,
డెసిషన్ తీసుకోలేరు. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీలో చేంజెస్ ఉంటాయి. సో ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి. నెక్స్ట్ పెరైటల్ లోబ్ అంటే రెండో గదిలో గనక మార్పు వస్తే ఏమేంటి లక్షణాలు? ఒకటి, విషయాలు సరిగా వివరించలేరు. అంటే వాళ్ళ మనసులో ఏదో ఉంటుంది కానీ చెప్పలేరు అనమాట. నీ పేరేంటిరా అని అడిగితే అంటుంటాడు అనమాట. నీ గురించి చెప్పాలంటే వాళ్ళు చెప్పలేరు. అంటే దట్ ఈస్ పెరైటల్ లోబ్, రెండో గదిలో మార్పులు. అలాగే లెక్కలు సరిగా చేయలేరు. 2 into 2 ఎంత అంటే చాలా సింపుల్ మ్యాథమెటిక్స్. 2 into 2 అంటే 8, 10 చదువుతుంటాడనమాట. సో లెక్కలు సరిగా వేయలేరు. అలాగే స్పర్శ జ్ఞానం లోపం. అంటే స్పర్శ అంటే ఏంటి? ఇలా టచ్ చేస్తే నాకు అసలు మీరు టచ్ చేసినట్టు లేదే, మీరు నన్ను తాకినట్టు లేదే అని చెబుతుంటారు. అది రెండో గదిలో మార్పులు. చదవలేరు. నీ పుస్తకం ఇచ్చారనుకో వాళ్ళు చదువుకోలేరు. అలాగే రాయలేరు. సో ఇప్పుడు మీరు గమనిస్తుండండి, మీ దగ్గర మీ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు, మీ ఫ్రెండ్స్లో ఒకళ్ళు ఉన్నారు. సడన్గా ఒక 4-5 రోజుల నుంచి వాళ్ళలో ఏదో మార్పు కనపడుతుంటుంది. వాడు ఏంటంటే వాడి బిహేవియర్లో తేడా ఉంది, కదలికల్లో స్లోగా ఉంది, వ్యక్తిత్వంలో తేడా ఉంది, లేకపోతే ర్యాష్గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 1వ నెంబర్ గది తేడా ఉన్నట్టు. లేకపోతే మనిషి సడన్గా వాడి పుస్తకం ఇచ్చే చదవలేకపోతుంటాడు, రాయలేకపోతుంటాడు. చిన్న చిన్న మ్యాథమెటిక్సే. నీకు డబ్బులు ఇచ్చామనుకో, నీకు 10 రూపాయలు ఇచ్చామనుకో, 10 రూపాయల నోట్లు ఇచ్చామనుకో, వాడు ఏం చేస్తాడు? 9, 10, 12 అని చెబుతుంటాడు వాడు. సో అలాంటి మార్పులు వస్తే అది రెండో గదిలో తేడా ఉన్నట్టు, అంటే పెరైటల్ లోబ్లో తేడా ఉన్నట్టు. అలాగే మూడో గది అంటే టెంపరల్ లోబ్, కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఆ టెంపరల్ లోబ్లో కనుక తేడా ఉంటే ఏముంటుంది మనకు? భాషను అర్థం చేసుకోలేరు. అంటే లాంగ్వేజ్ అర్థం చేసుకోలేరు. అంటే అప్పటిదాకా ఇంగ్లీష్ అర్థం చేసుకుంటాడు, హిందీ బాగా మాట్లాడతాడు. కానీ ఏంటంటే రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ వస్తుంటుంది. ఓకే, ఆ అనౌన్స్మెంట్ కూడా అర్థం కాదు. అలాగే టీవీ హిందీ మనం ఛానల్ పెట్టామనుకోండి, హిందీ ఛానల్ హిందీ నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు. సో అలాంటి మార్పులు ఉంటాయి. అలాగే వినికిడి ఏంటేంటి? మళ్ళీ చెప్పు, ఓహో మళ్ళీ చెప్పు, అర్థం కాల మళ్ళీ చెప్పు అని చెప్పి అంటుంటారు. అంటే వినికిడిలో ప్రాబ్లము. అలాగే భావోద్వేగం అంటే ఎమోషనల్ బిహేవియర్. వాడు ఏందో దుఃఖంగా కాసేపు ఏడుస్తుంటాడు, కాసేపు నవ్వుతుంటాడు, కాసేపు ఏడుస్తుంటాడు, కాసేపు నవ్వుతుంటాడు. సో ఇలాంటి మార్పులు ఉంటాయి. దీన్ని ఏమంటారంటే టెంపరల్ గది, లేకపోతే మూడో గది. ఎక్కడ పుస్తకాల్లో మూడో గది అలా ఉండదండి. మీరేదో వేరేగా అర్థం చేసుకోకండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను చెప్పాను అనమాట. ఇక నాలుగో గది అంటే ఆక్సిపిటల్ లోబ్, అంటే చిట్ట చివర వెనకుంటుంది, అంటే చిన్న మెదడు కంటే పైన ఉంటుంది. ఈ నాలుగో గదిలో గనక మార్పు వస్తే, ఒకటే కొండ గుర్తు, నాలుగో గదిలో గనక మార్పు వస్తే చూపు తేడా ఉంటుంది. చూపు అంటే ఏంటి? ఈ చివరే కనపడవు కొన్నిసార్లు, లేదా ఈ చివరే కనపడవు కొన్నిసార్లు సెంటరే కనపడవు. సో ఒక మనిషి ఉన్నట్టుండి చూపులో తేడా వచ్చిందనంటే ఏదర్ కంటి శుక్లాల్లో తేడా ఉండొచ్చు, లేదంటే బ్రెయిన్లో తేడా ఉండొచ్చు, అంటే కంటి చూపులో. సో అది గమనించండి అనమాట. సో మొదటో గది అంటే పర్సనాలిటీ చేంజెస్, స్లోగా మాట్లాడటం, స్లోగా నడవటం, ఆలోచన శక్తి తగ్గిపోవటం, అది ఫస్ట్ గది. రెండో గదిలో ఏంటి? లెక్కలు రాయలేకపోవటం, చదవలేకపోవటం, సెన్సేషన్ తగ్గిపోవటం. మూడో గది ఏంటి? భాషను అర్థం చేసుకోలేకపోవటం, ఏడవటం, ఎమోషనల్ ఫీలింగ్స్, అలాగే వినపడకపోవటం. నాలుగో గది ఏంటి? చూపు తగ్గిపోవటం, అంటే ఆక్సిపిటల్ లోబ్, చూపు తగ్గిపోవటం. సో ఇవన్నీ మార్పులు ఉంటాయి. ఇంకా రకరకాలు ఉన్నాయి. పిట్యూటరీ గ్లాండ్లో తేడాలు ఉంటే, హార్మోన్స్ అంటే ఎక్కువగా బాగా లావుగా అయిపోవటం, మీసాలు రావటం, లేకపోతే ఎదుగుదల సరిగా లేకపోవటము, కొంతమందికి మగవాళ్ళల్లో బ్రెస్ట్ రావటము, కనపడటము. సో ఇలాంటి రకరకాల హార్మోన్ చేంజెస్ ఉంటాయి పిట్యూటరీ గ్లాండ్లో. సో ఇంకా చిన్న మెదడులో మార్పులు అంటే ఏముంటుంది? వాడు నడవరా అంటాం, ఇట్లా నడవాలి, అట్లా కాదు, ఇట్లా పక్క పోతుంటాడు, అట్లా నడుస్తుంటాడు అనమాట. అంటే ఒక స్టడీగా ఉండడు. తర్వాత వాడిని ఈ ఏలు తీసుకొచ్చి నీ ముక్కును తాకురా అంటే ఈ ఏలు తీసుకెళ్ళి ఇలా తాగుతాడు. అంటే అలాంటి మార్పులు ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ సెరిబెల్లం. అలాగే నెక్స్ట్ ది బ్రెయిన్ స్టెమ్. అంటే ఎక్కడ ఉంటుంది బ్రెయిన్ స్టెమ్? సో ఇది బ్రెయిన్ స్టెమ్. అంటే ఒక చిన్న చూడండి, ఒక తాడులాగా కిందకు ఉంది, ఒక స్టెమ్ లాగా, ఒక కొమ్మలాగా, అది బ్రెయిన్ స్టెమ్. ఆ బ్రెయిన్ స్టెమ్లో కనుక తేడా ఉంటే ఏమవుతుందంటే మనకు సెరిబ్రల్ నర్వ్స్ అని ఉంటాయి, అంటే క్రేనియల్ నర్వ్స్. ఇది వినపడే నరువు అని, చూపుకు సంబంధించిన నరువు కానీ, లేకపోతే ఈ కన్నిగుడ్డు ఇట్లా కదిలే నరువులు కానీ, లేకపోతే ఈ అట్లా అలా నర్వ్స్ అన్నీ డ్యామేజ్ అవుతుంటాయి. సో అది గమనించండి. ఓకే, సో మీకు అర్థమైంది కదా. బ్రెయిన్లో 4 గదులు ఉంటాయి, పెద్ద మెదడులో 4 గదులు ఉంటాయి,
ఒక్కొక్క గదికి తేడా ఒక్కో రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అలాగే చిన్న మెదడులో తేడా వస్తే ఇట్లా వెళ్తుంటారు. అలాగే మిడిల్ ఆబ్లాంగేటా ఒక తాడులాగా ఉంది కదా కిందకి స్టెమ్ లాగా, దాంట్లో వస్తే క్రేనియల్ నర్వ్స్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. పిట్యూటరీ గ్లాండ్లో కనుక డ్యామేజ్ అయితే వాళ్ళ హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఒక్కొక్క గడ్డ ఇక్కడ మీరు గమనించాల్సింది క్యాన్సర్ గడ్డ లేకపోతే క్యాన్సర్ కాని గడ్డ అని కాదు కావాల్సింది. ఇక్కడ మెదడులో ఒక శత్రువు వచ్చి కూర్చున్నాడు అనుకో, ఆ శత్రువు కనుక ఒకటో గదిలో ఉంటే ఒక రకమైన లక్షణం ఉంటుంది. అలా రకరకాలుగా మీకు గమనించండి. ఓకే, ఇంకా లక్షణాలు, ఇంకా ఓవరాల్గా లక్షణాలు చెబుతున్నాను. ఇప్పుడు ఇందాక నేను 15 నిమిషాల నుంచి మీ దగ్గర అదేది ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, నేను ఇబ్బంది పడి, అందరిని ఇబ్బంది పెట్టి నేను చెప్పిన మాటలు ఒక క్లుప్తంగా ఎట్లా ఉంటుందంటే, అకస్మాత్తుగా వాంతి రావటం. సో మెదడు క్యాన్సర్ లేకపోతే మెదడులో ట్యూమర్లో ఉన్న వాళ్ళలో బుళుక్కుమని వాంతి చేసుకుంటారు. మార్నింగ్ లేవగానే కూర్చొని ఇట్లా వాంతి చేసుకుంటారు. ఆ వాంతి కూడా చాలా ఫోర్స్గా బయటకు వస్తుంది. సో అలాంటిది అదొక వాంతి అవ్వచ్చు. లేకపోతే విపరీతమైన తలనొప్పితో రావచ్చు. లేకపోతే ఫిట్స్ రావటము, అంటే ఫిట్స్ అంటే ఏంటి, మూర్ఛ రావటము, చూపు తగ్గిపోవటము, మాట ముద్దగా రావటము, కాసేపేమో ఆహాహాహా నరుస్తుంటాడు, కాసేపేమో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తుంటారు. అలాంటి మార్పులు రావటము. సో ఇవన్నీ రకరకాలుగా వచ్చేటువంటి మెదడు ట్యూమర్స్లో వచ్చేటువంటి లక్షణాలు. ముఖ్యంగా తలనొప్పి, లేకపోతే అకస్మాత్తుగా వాంతి రావటము, ఫిట్స్ రావటము, అలాగే జ్ఞాపక శక్తి లేకపోవటం. ఇందాక మనం అన్నామే ఒక్కొక్క గదిలో సంబంధించిన ఆ లక్షణాలు ఏదైనా రావచ్చు అనమాట. ఓకే, తలనొప్పి మెయిన్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్లో పేషెంట్కి కామన్ ప్రాబ్లం ఏంటంటే హెడేక్. సో న్యూరాలజిస్టు, నరాల స్పెషలిస్ట్ కానీ లేకపోతే బ్రెయిన్ సర్జన్ వాళ్ళు 100 కేసులు చూస్తే అందులో 96 కేసులో 95 కేసులో తలనొప్పి కేసులే. అంటే తలనొప్పి అంటే అన్ని విధాల డయాగ్నోసిస్లో తలనొప్పే, వాళ్ళకి వచ్చేది కూడా తలనొప్పితోనే వస్తారు. సో అది గమనించాలి. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. అంటే ఏంటిది, తలనొప్పి, ఫిట్స్ రావటము, వాంతులు రావటము, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ ఉంటాం. ఓకే, ఇంకా అయిపోతుందిలే, మీకు ఇబ్బంది ఏం లేదు, 5 నిమిషాలు లాగిచ్చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా హెడేక్ రావటము, ఫిట్స్ రావటము, పర్సనాలిటీ చేంజెస్, తర్వాత స్లోనెస్, బాగా కామ్గా ఉంటారు, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటాయి, విజన్ డిస్టర్బెన్స్, చూపు తేడా ఉంటుంది, నిద్ర పట్టదు. సో ఇలాంటి లక్షణాలన్నీ బ్రెయిన్ ట్యూమర్స్లో వస్తుంటాయి అన్నమాట. ఇక ఇదిగోండి, మళ్ళీ మీకు అర్థం అవ్వాలని రకరకాల పిక్చర్స్ పెట్టానమాట. వీక్నెస్, నడవలేరు, నిస్సత్తుగా ఉంటారు, ఫిట్స్ ఎక్కువగా వస్తుంటాయి, నడకలో తేడా ఉంటుంది, తలకాయ నొప్పిగా ఉంటుంది, కూర్చుంటారు, వర్క్ చేయాలని కూర్చుంటారు కానీ చేయలేరు, అదొక రకమైన డల్గా ఉంటారు, మత్తుగా ఉంటారు, మగతగా ఉంటారు, తలంతా దిమ్ముగా ఉందంటారు. సో ఇవన్నీ బ్రెయిన్ ట్యూమర్స్ లక్షణాలు అన్నమాట. ఇప్పుడు పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే మెదడు లక్షణాలు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. అవి ఏంటి అంటే హెడేక్, చిన్నపిల్లలు పాపం వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు ఏం చెప్పలేరు. చిన్నపిల్లలు నాకు ఇది ఉంది అది ఉందని చెప్పలేరు. మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది అనమాట. తలనొప్పి ఉందని చెప్పలేడు, వాడికి రాదు కదా, వాడికి 12 సంవత్సరాల లోపోలే కదా, అందులో 1-2 సంవత్సరాల్లో వస్తే వాడు ఎక్స్ప్రెస్ చేయలేడు. సో తలనొప్పిగా రావటము, వాంతులు అవ్వటము, లేకపోతే చూపు తేడా ఉండటం. ఆ చిన్నపిల్లోడికి చదవమని అప్పుడు దాకా చదువుతాడు బాగానే, కానీ వాడు చదవలేడు. అప్పుడు మనం పసిగడతాం. చిన్నపిల్లల్ని డయాగ్నోజ్ చేయడం చాలా కష్టం, చిన్నపిల్లల్లో వ్యాధులు డయాగ్నోజ్ చేయడం చాలా కష్టం. వాళ్ళకి ఎక్స్ప్రెషన్ రాదు. మనకనుకో, అమ్మ నా తలనొప్పిగా ఉంది, ఇదిగో నాకు వాంతి వస్తున్నట్టని మనం చెప్పగలం, వాళ్ళు చెప్పలేరు. సో మనం వాడి బిహేవియర్ని చూసుకొని మనం అనలైజ్ చేయాలి. అది పీడియాట్రిషియన్ యొక్క గొప్పదనం అదనమాట. అది సరేనా. సో ఈ ఇష్యూలో వాళ్ళ పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పేరెంట్సే గమనించాలి ఎక్కువగా. ఓకే, సో మాట ముద్దగా రావటము, తర్వాత తినేటప్పుడు కష్టంగా ఉండటము, మెమొరీ చేంజెస్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఇవన్నీ బ్రెయిన్ ట్యూమర్స్ చిన్నపిల్లల్లో వచ్చే లక్షణాలు. ఇక ఓకే, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. సో వాడి ఇబ్బందులతో బాధపడుతున్నాడు, ఇంట్లో మనం ఆ ఇబ్బందులు మనం ఫేస్ చేసాము, మనం కూడా గమనిస్తున్నాము. ఆ పలానా సో అండ్ ఎక్స్ అనే పేషెంట్కి ఈ లక్షణాలు ఉన్నాయి, మాట తేడా ఉంది, చూపు తేడా ఉంది, లేకపోతే మెమొరీ తేడా ఉంది, మాట ముద్దగా వస్తుంది, లేకపోతే మంచిగా డిగ్నిఫైడ్గా ఉండేవాడు రేజ్ బిహేవియర్, రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే డల్గా ఉంటున్నాడు. సో ఇలాంటి లక్షణాలు ఉంటే ఎమ్మటే మనము న్యూరో ఫిజిషియన్ కానీ, న్యూరో సర్జన్ కానీ, లేకపోతే ఒక క్యాన్సర్ డాక్టర్ కానీ కలవాలి. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు చేసే డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే సిటీ స్కాన్ మనం వింటూనే ఉన్నాం, ఎంఆర్ఐ స్కాన్
యూజువల్గా మెదడుకి మనం చేసేది ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. సో ఎంఆర్ఐ స్కాన్, పెట్ స్కాన్. అంటే పెట్ స్కాన్ అంటే ఏంటంటే ఆ మెదడులో గడ్డలు కరెక్ట్గా చెబుతుంది అనమాట, ముక్క రిపోర్ట్ లేకుండానే అది క్యాన్సరా లేకపోతే నాన్ క్యాన్సరా అని చెబుతుంది పెట్ స్కాన్. సో అలా ఉపయోగపడుతుంటాయి ఈ మనం చేసే ఇన్వెస్టిగేషన్స్ అనమాట. సో ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే, ఒక మెదడులో గనక గడ్డ గనక వస్తే అతి ముఖ్యమైనటువంటి చికిత్సా విధానము ఆపరేషన్. ఆపరేషన్ కనుక కుదరలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే స్టేజ్ బాగా ముదిరిపోయింది, జబ్బు బాగా ముదిరింది. ఇందాక నేను చెప్పాను చూడండి, క్యాన్సర్ కాని గడ్డ అనుకోండి ఆపరేషన్తో తీసేయచ్చు, ఈజీగా తీసేయచ్చు క్యాన్సర్ కాని గడ్డ. ఎందుకని? 10 రోజుల క్రితం చూసినా, లేకపోతే 2 నెలల క్రితం చూసినా, 3 నెలల క్రితం చూసినా అది 1 సెంటీమీటర్ ఉంటే అది 1 సెంటీమీటరే ఉంటుంది. అలాగే ఆ గడ్డ అటుపక్క ఇటుపక్క పాకల ఒక చోటే ఉంది. సో అలాంటి గడ్డలు ఈజీగా తీసేయచ్చు ఆపరేషన్ ద్వారా. సో న్యూరో సర్జరీ అతను చేసే ఆపరేషన్ ఏంటంటే క్రేనియాటమీ, అంటే మెదడు మీద ఉన్నటువంటి పుర్రెను ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసే విధానాన్ని ఏమంటారంటే క్రేనియాటమీ అంటారు. క్రేనియాటమీ అనేది ఓపెన్ చేసి మెదడు ఓపెన్ చేసి, అంటే పుర్రె అంటే స్కల్ ఓపెన్ చేసి తర్వాత మెదడులోకి ఎంటర్ అవుతారు. వెళ్ళి ఆ గడ్డని ఎంతవరకు తొలిసేయగారో అంత తొలిచేస్తారు. దాన్ని ఏమంటారంటే డీబల్కింగ్ అంటారు. అంటే మనం చేసే ఆపరేషన్ ఏంటంటే క్రేనియాటమీ అండ్ డీబల్కింగ్. ఆ ఆపరేషన్ తర్వాత ఆ మెదడుని మనం మైక్రోస్కోప్లో గనక చూస్తే ఒక కణం కూడా కనపడకూడదు. అది సక్సెస్ఫుల్ ఆపరేషన్. అంటే అది ఒక నాన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్లోనే కుదురుతుంది. అర్థమైందా? ఒక ఆపరేషన్ చేసిన తర్వాత, మెదడు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మెదడుని మనం మైక్రోస్కోప్లో కనుక చూస్తే, ఆపరేషన్ చేసిన ప్రాంతాన్ని పెద్ద మైక్రోస్కోప్లో కనుక చూస్తే, పవర్ఫుల్ మైక్రోస్కోప్లో ఒక కణం కూడా కనపడకూడదు. దాన్ని ఏమంటారంటే R0 రిసెక్షన్ అంటారు. R0 అంటే మేము పూర్తిగా ఆపరేషన్ చేసి తీసేసాము అని మనకు న్యూరో సర్జరీ డాక్టర్ గారు చెబుతారు. అది రెండో ట్రీట్మెంట్ ఏంటంటే, నేను ఇందాక చెప్పానే కొన్ని గడ్డలు బాగా ముదిరిపోయి చుట్టుపక్కలంతా పాకుతాయి. వాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం తీయలేరు, ఇంకా కొంత కనపడతా ఉంటుంది, కొంత ఉంటానే ఉంటుంది, అక్కడ చుట్టుపక్కల కూడా పాకి ఉంటుంది. లేదంటే కొన్ని నేను అన్నాను ఇందాక బ్రెయిన్ స్టెమ్ము, లేకపోతే ఆ బ్రెయిన్లో లోపల భాగంలో గడ్డలు ఉన్నాయి అనుకో, అసలు మనం ఆపరేషన్ చేయడం కుదరదు. సో అలాంటి వాటికి మనం రేడియేషన్ ట్రీట్మెంట్ వాడతాము. ఇది రేడియేషన్ ట్రీట్మెంట్. తర్వాత మూడో ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ. కీమోథెరపీ ఏంటంటే మనకు భగవంతుడు ఇందాక నేను చెప్పాను ఒక పెద్ద వరం ఇచ్చాడు. మెదడుకి డ్యామేజ్ కాకుండా మెదడుని నిర్మించాడు మన భగవంతుడు. అంటే ఏంటంటే మెదడు చుట్టూతా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనే ఒక కవచం ఉంటుంది. అంటే మెదడుకి ఇప్పుడు 2 కవచాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెత్తటి పొర రూపంలో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనే కవచము, ఒకవేళ అదో కవచం. రెండో కవచం ఏంటంటే పుర్రె. ఈ 2 ఉండటం వలన సున్నితమైనటువంటి మెదడు డ్యామేజ్ కాకుండా కాపాడబడుతుంది. సో మనం ఏ మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ బ్రెయిన్లోకి వెళ్ళదు, వేరే అవయాల్లోకి, మన శరీరంలో ఏ అవయానికైనా వెళ్తుంది. మనం ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ కానీ లేకపోతే ఏ ట్యాబ్లెట్ ఏ మెడిసిన్ ఇచ్చినా ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది, కానీ మనం ఇచ్చే ప్రతి మెడిసిను బ్రెయిన్లోకి వెళ్ళదు. అదృష్టం, అది భగవంతుడు ఇచ్చిన వరం. కొన్ని మెడిసిన్సే లోపలికి వెళ్తాయి బ్రెయిన్లోకి. సో శాస్త్రవేత్తలు మెదడులోకి వెళ్ళే క్యాన్సర్ మెడిసిన్స్ని తయారు చేయటం జరిగింది. ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ పేషెంటు, ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంటు, వాళ్ళకి ఇచ్చే మందులు బ్రెయిన్ క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చామనుకో పనిచేయవు, అవి మెదడులో కూడా వెళ్ళవు. సో శాస్త్రవేత్తలు ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే మెదడుని ఆ పొరను చొచ్చుకుపోయేటువంటి మందులే డిజైన్ చేసి అవి వాడటం జరుగుతుంది. ఉదాహరణకి టెమజోలమైడ్ అనే ట్యాబ్లెట్స్. ఇందాక నేను చెప్పాను కదా ఆపరేషన్ చేశాము, ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకో కొద్ది గొప్ప కణాలు ఉంటాయి, దాని వేర్లు అక్కడ ఉంటాయి, దాని విత్తనాలు అక్కడ ఉంటాయి మెదడులో. ఆ విత్తనాలు వేరు గనక నాశనం చేయకపోతే మళ్ళీ తిరగబెడుతుంది అదే ప్రాంతంలో. అందుకని మేము కరెంటు పెడతాం. అలాగే కరెంటు పెట్టిన తర్వాత, కరెంటు పెట్టేటప్పుడు కూడా కరెంటు బాగా పనిచేయాలని చెప్పేసి కరెంటుకి వెళ్ళే ముందు ప్రతి బ్రెయిన్ ట్యూమర్ పేషెంటు దాదాపుగా కొన్ని ముఖ్యంగా బాగా ముదినటువంటి లేకపోతే బాగా అడ్వాన్స్డ్ నేచర్లో ఉన్నటువంటి బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ టిమజోలమైడ్ అనే ట్యాబ్లెట్ వాడతాడు ఆ కరెంటుకి వెళ్ళే ముందు. అంటే అది కరెంటుని బాగా పనిచేస్తుంది. అలాగే రేడియేషన్ అయిపోయిన తర్వాత కూడాను మనం ట్యాబ్లెట్స్ వాడతాం. సో అట్లా. సో బ్రెయిన్ ట్యూమర్స్కి సాధ్యమైనంత వరకు ఆపరేషన్ తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్, రేడియేషన్ తర్వాత కీమోథెరపీ ట్రీట్మెంట్.
అలాగే మెదడులో బ్రెయిన్ ట్యూమర్ అంటే గడ్డ వచ్చినప్పుడు ఆ గడ్డ చుట్టూతో నీరు చేరుతుంది. దాన్ని ఏమంటారంటే సెరెబ్రల్ ఎడిమా అంటారు. ఆ నీరు తీసేయటానికి లేకపోతే నీరు కరిగించడానికి కూడా మనం కొన్ని మందులు వాడుకోవాలి. స్టీరాయిడ్స్ అని లేకపోతే మ్యానిటాల్ అని. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న పేషెంట్స్లో చాలా వరకు ఫిట్స్ వస్తాయి. ఫిట్స్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక మనిషికి ఫిట్ అనేది రకరకాల కారణాల వలన వస్తుంది. ఒక మనిషికి ఫిట్ కనుక వస్తే యూజువల్గా ప్రతి న్యూరోఫిజిషియన్ ఫిట్స్ రాకుండా బిళ్ళలు వాడతారు. మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో రాకుండా వాళ్ళు మినిమం 3 ఏళ్ళు వాడుకోవాలి ఫిట్స్ రాకుండా ట్యాబ్లెట్స్. ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ ఫిట్స్ వచ్చినాయి అనుకో మళ్ళీ వాడుకోవాల్సి వస్తుంది. సో అది ముఖ్యంగా అది న్యూరోఫిజిషియన్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫిట్ రాకుండా ఉండాలంటే రాకుండా ముందు జాగ్రత్తగా కూడాను ఫిట్స్కి వాడే బిళ్ళలు మేము వాడుతుంటాం. సో బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్లో ఓకే. సో ఇది శస్త్రచికిత్స, మైక్రో సర్జరీ. నేను ఇందాక చెప్పాను ఎక్కడెక్కడో చిన్న చిన్న లోపల ఎక్కడో ఉంటుంది, అలాంటి ద్వారా మైక్రోస్కోప్ ద్వారా సూక్ష్మంగా ఆ గడ్డను తీసేస్తారు. అలాగే రేడియేషన్ ట్రీట్మెంట్, అలాగే కీమోథెరపీ, అలాగే మందులతో చికిత్స, స్టీరాయిడ్స్ కానీ మ్యానిటాల్ కానీ లేకపోతే ఫిట్స్ ట్యాబ్లెట్స్ ఫినటైన్ కానీ కార్బంజెపిన్ కానీ అట్లా వాడుతుంటారనమాట. ఇంకా ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో ఉన్న పేషెంట్స్లో కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని అనుమానాలు ఉంటాయి. అది ఏమేంటి అంటే చాలామంది అనుకుంటారు, ఇందాక నేను చెప్పాను చూడండి, బ్రెయిన్లో వచ్చే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలే నన్ను అపోహతో ఉంటారు. నేను చెప్పాను ఇందాక మీకు కొన్ని స్లైడ్స్ గణాంక వివరాలు కూడా చెప్పాను. బ్రెయిన్లో కనుక గడ్డ వస్తే అది 90% కానీ 70% క్యాన్సర్ కాని గడ్డ, అది గమనించండి. అలాగే చాలామంది అనుకుంటారు మెదడులో కనుక క్యాన్సర్ వస్తే అది మెదడుకే ఉంటుంది బయటికి పాకదేమని అనుకుంటారు. కానీ కొన్ని మెదడులో బాగా హైగ్రేడ్ మెదడు క్యాన్సర్ అంటే గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే అలాంటి కొన్ని వచ్చినప్పుడు మెడలో బ్లాస్టోమా అలాంటి గడ్డలు వచ్చినప్పుడు కొంచెం బయటికి పాకే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో అంశం చెబుతున్నానండి, మెదడులో గడ్డలు 2 రకాలుగా ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా క్యాన్సర్ గడ్డ, క్యాన్సర్ కాని గడ్డ. మళ్ళీ క్యాన్సర్ గడ్డల్లో మళ్ళీ చెబుతున్నాను మీకు ఇంకొక వెరైటీ ఉంది, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్. అలాంటి వాళ్ళల్లో చాలామందికి బ్రెయిన్కి పాకుతుంది. అలాగే తొడ క్యాన్సర్ చాలామందికి బ్రెయిన్కి పాకుతుంది. అలాగే కిడ్నీ క్యాన్సర్ బ్రెయిన్కి పాకే అవకాశం ఉంటుంది బ్లడ్ ద్వారా. సో మెదడుకు వచ్చే క్యాన్సర్స్ 2 రకాలు. ఆ మెదడులోనే స్వతహా పుట్టే క్యాన్సర్ ఒక రకమైతే వేరే క్యాన్సర్స్ నుంచి మెదడుకు పాకే గడ్డలు. సో 2 రకాలు గమనించండి. సో ఆ ఏదొచ్చినా కానీ అంటే ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది, మెదడులోనే పుట్టినటువంటి క్యాన్సర్ అనుకోండి ఒక గడ్డగా ఉంటుంది. అదే వేరే అవయాల నుంచి వచ్చినటువంటి క్యాన్సర్ అనుకోండి మెదడులో పాకింది అనుకోండి అది మోర్ దాన్ ఒక గడ్డ, అంటే మెదడులో 2-3 గడ్డల రూపంలో ఉంటుంది. అది కొండ గుర్తు, ఈజీగా గుర్తుంచుకోవటానికి ఓకే. ఇక కుటుంబంలో క్యాన్సర్ వ్యాధి వస్తే, బ్రెయిన్ ట్యూమర్ వస్తే నెక్స్ట్ ఫ్యామిలీలో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అంటే కొంచెం అవకాశం ఉంది. అలాగే మొబైల్ ఫోన్ల వలన క్యాన్సర్ రావచ్చా, మెదడు క్యాన్సర్ రావచ్చా? యాజ్ ఆన్ టుడే సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఇప్పటివరకైతే అలాంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏం లేదు. కానీ ముఖ్యంగా ఎక్కడంటే గిన్నీ పిగ్స్ కానీ యానిమల్స్లో కనుక వాటికి రేడియేషన్ ఎక్స్పోజ్ చేసి శాస్త్రవేత్తలు పరీక్ష చేయడం జరిగింది. అలాంటి వాళ్ళల్లో కొంచెం బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినట్టు కనపడుతుంది. ఇందాక మీకు చెప్పాను కదా ఒక క్యాన్సర్ రావడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని. సో మనం మొబైల్ ఫోన్ వాడటం మొదలెట్టి 10-15 ఏళ్ళు అయింది. ఇంకొక 10 ఏళ్ళు అయితే కానీ ఆ మొబైల్ ఫోన్ యొక్క వల్ల మెదడు ట్యూమర్ అంటే మెదడు గడ్డ లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందా లేదనేది ఒక 5-10 సంవత్సరాలు అయితే ఆగాలి. యాజ్ ఆన్ టుడే స్టాటిస్టిక్స్ ప్రకారం సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారము మొబైల్ ఫోన్స్ వలన బ్రెయిన్ ట్యూమర్స్ రావు అని చెప్పి యాజ్ ఆన్ టుడే ఇన్ఫర్మేషన్. ఇక ఒక మనిషికి క్యాన్సర్ వ్యాధి అంటే బ్రెయిన్ ట్యూమర్ కనుక వస్తే అంటే బ్రెయిన్ ట్యూమర్స్తో బాధపడుతున్న మనుషులందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉంటాయా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఒకే రకమైన లక్షణాలు ఉంటాయా? ఉండవు. కొంతమందికి 1వ గదిలో గడ్డు ఉందనుకో వాళ్ళకు ఒక రకమైన లక్షణాలు ఉంటాయి. 4వ నెంబర్ గదిలో ఉందని అనుకో వాళ్ళ లక్షణాలు వేరే. సో ఇది ఒక అపోహ మాత్రమే. అంటే బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నటువంటి అందరూ ఒకే రకమైన లక్షణాలతో మనకి కనపడాలని లేదు. ఒక్కొక్కరికి కొంతమందికి ఏమో నడకలో తేడా ఉంటుంది, కొంతమందికి ఏమో చూపులో తేడా ఉంటుంది, కొంతమందికి ఏమో ఫిట్స్ రూపంలో వస్తుంది, కొంతమంది ఏమో క్యాలిక్యులేట్ చేయలేరు. అట్లా రకరకాలు వినికిడి లోకం అలాంటి రకరకాల లక్షణాలు ఉంటాయి. అలాగే గందరగోళంగా ఉంటుంది. చాలామంది నిరంతరం తలనొప్పి మరియు అస్పష్టమైన దృష్టి
మెదడు కణితికి సంకేతాలా అంటే కంటిన్యూస్గా తలనొప్పి వస్తుంటుంది. అలాగే కొంచెం చేంజెస్ దృష్టి అంటే మన విజన్ కూడా మారిపోతుంటుంది. అది వచ్చినంత మాత్రాన 100% బ్రెయిన్ ట్యూమర్ అనే కాదు, వేరే వేరే కారణాలు కూడా ఆలోచించాలి. సో ఇందాక నేను చెప్పాను, తలనొప్పి అనేది కామన్ ప్రాబ్లం న్యూరాలజీ డిపార్ట్మెంట్లో, న్యూరాలజీ అనే సబ్జెక్ట్లో. సో తలనొప్పి అనేది రకరకాల కారణాల వలన రావచ్చు. ఏంటంటే మన స్ట్రెస్ వలన రావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పార్శ్వ నొప్పి రావచ్చు, లేకపోతే జలుబు వలన నొప్పి రావచ్చు, లేకపోతే కంటి చూపులో నొప్పి రావచ్చు, లేకపోతే సైనసైటిస్ వలన తలనొప్పి రావచ్చు. సో తలనొప్పి అనేది రకరకాల కారణాల వలన వస్తుంది. సో ఇదన్నీ ఇంకా చిన్న చిన్న పిక్చర్స్ అండి, జస్ట్ 2 minutes. ఇదిగోండి, ఈ గడ్డ, ఇది పైన ఎక్కడ పెరైటల్ అండ్ టెంపరల్ జంక్షన్లో ఉంటే గడ్డ. ఇదేమో చిన్న మెదడులో వచ్చే గడ్డ ఈ విధంగా ఉంటుంది. ఇదేమో మిడిల్ అబ్లాంగేట కింద ఒక తాడులాగా ఉంటుందన్నాను కదా, అక్కడికి వచ్చే గడ్డ. ఇదేమో ఫ్రాంటల్ లోబ్ అంటే ఇది 1వ నెంబర్ గది గడ్డ. ఇదేమో 2, 3 జంక్షన్లో ఉండే గడ్డ. ఇదేమో చిన్న మెదడులో వచ్చే గడ్డ. అంటే రకరకాలుగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలని నేను ఈ పిక్చర్ పెట్టడం జరిగింది. సిటీ స్కాన్ ఇలా ఉంటుందండి, ఎంఆర్ఐ ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇది గడ్డ. ఎంఆర్ఐలో కానీ ఇదొక గడ్డ, ఇదిగో ఇక్కడ ఒక రకమైన గడ్డ, ఇదొక రకమైన గడ్డ, ఇదొక రకమైన గడ్డ. సో సిటీ స్కాన్ ఎంఆర్ఐ పిక్చర్స్ ఆ విధంగా ఉంటాయి. చిన్నపిల్లల్లో యూజువల్గా నేను చెప్పాను కదా, చిన్న మెదడులో గడ్డ వచ్చే అవకాశం ఉంటుంది. మెడల్లో బ్లాస్టోమా అనే గడ్డ రూపంలో కనపడుతుంటుంది. అలాగే ఇది ఒక పెద్ద ఎంఆర్ఐ పిక్చర్ అండి. దీంట్లో ఈ తెల్లగా కనపడుతుంది, ఇది క్యాన్సర్ గడ్డ. ఇది మనం సిటీ స్కాన్లో చెప్పచ్చు, ఎంఆర్ఐలో చెప్పచ్చు అది క్యాన్సర్ గడ్డ లేకపోతే క్యాన్సర్ కాని గడ్డ అని చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. యూజువల్గా ప్రతి మీటింగ్లో నేను చెప్తుంటాను, ఏ టెస్ట్ అయినా చేయండి, ఎంఆర్ఐ చేయండి, సిటీ స్కాన్ చేయండి, పెట్ స్కాన్ చేయండి, ఏదైనా చేయండి. ఆ టెస్టుల్లో క్యాన్సర్ అని కనపడవచ్చు. అది కనపడ్డంత మాత్రాన మేము క్యాన్సర్ అని చెప్పేసి పడుకోబెట్టి మేము ఆపరేషన్ చేయలేం, కరెంట్ పెట్టలేం. మేము దాని నుంచి ముక్క తీయాలి. అంటే మిగతా క్యాన్సర్ వ్యాధులు, ఉదాహరణ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, ఊపిరితిత్తుల క్యాన్సర్ అనుకోండి, వాళ్ళలో ఏం చేస్తాం, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు సూది పరీక్ష చేస్తాం, చిన్న ముక్క తీస్తాం, ముక్క తీసి పరీక్ష చేసి అది బయాప్సీ అంటారు, బయాప్సీ. దాంట్లో క్యాన్సర్ అని వస్తేనే అలాంటి వాటికి మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆపరేషన్ అవ్వచ్చు, లేకపోతే రొమ్ము తీసేయచ్చు, లేకపోతే కీమోథెరపీ, రేడియేషన్. ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ ఉంది. అంటే మనకు ఒక సైన్స్ మనకు కొంచెం వెసులుబాటు ఇచ్చింది. ఇక్కడ మెదడులో గడ్డలు కనపడ్డప్పుడు మళ్ళీ ముక్క తీయలేం కదా, ఎక్కడో లోపల ఉంటుంది కదా, మన బయట కనపడ్డట్టు ముక్క తీయలేంగా, ఇక్కడ ముక్క తీయలేం కదా, ఇక్కడ నుంచి ముక్క తీయలేం కదా. సో దీనికి ఏంటంటే ఆపరేషన్ చేసుకోండి, క్రేనియాటమీ చెయ్యండి, మెదడు ఓపెన్ చేయండి, అప్పుడు గడ్డ తీయండి, ఆ గడ్డను పరీక్ష పంపించుకోండి అనేది ఒక వెసులుబాటు వచ్చింది. మిగతా ట్యూమర్స్లో అట్లా కుదరదు. మిగతా క్యాన్సర్స్లో గ్యారంటీగా మనం మొక్క తీయాలి, క్యాన్సర్ అని ప్రూవ్ చేయాలి, అప్పుడే మనము ఆపరేషన్ చేయగాని, కరెంట్ కానీ లేదా కీమోథెరపీ ఇవ్వాలి. ఇక్కడ కొంచెం ఎక్సెప్షనల్ అనమాట. గమనించారా ఈ పాయింట్? అది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది. ఇక జూన్ 8, ప్రతి సంవత్సరం జూన్ 8 అని వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. సో ప్రపంచవ్యాప్తంగా 365 రోజుల్లో ఏదో ఒక రోజు మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకని, దాని ఉద్దేశం ఏంటి? అలా ఎందుకు బ్రెయిన్ డే అంటాము, హార్ట్ డే అంటాము, ఎయిడ్స్ డే అంటాము? ఎందుకని? వాట్ ఈస్ ద యూజ్? అట్లీస్ట్ ఆ ఒక్కరోజైనా ఆ వ్యాధి గురించి నలుగురికి చెప్పుకొని అవగాహన క్రియేట్ చేసి, నలుగురు 10 మంది చెబుతారని, 10 మంది 1000 మంది చెబుతారని, 1000 మంది 1,00,000 మంది చెబుతారన్న ఉద్దేశంతో అవేర్నెస్ యోగా డే. సో ఇవన్నీ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ యొక్క జూన్ 8ని బ్రెయిన్ ట్యూమర్ అంతర్జాతీయ మెదడు గడ్డల దినంగా లేకపోతే దినోత్సవంగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ ఒక్కరోజన్నా సో బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ అందరినీ పోగేస్తాం. సర్వైవర్స్ అంటారు, అంటే బ్రెయిన్ ట్యూమర్స్తో బతికిన వాళ్ళని సర్వైవర్స్ అంటారు. వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పటం, వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్లుగా ఇవ్వటం, వాళ్ళతో మాట్లాడించటం, వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పటం, అలాగే మేము బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన క్రియేట్ చేయటం. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ జూన్ 8న జరుపుకుంటూ ఉంటాం. అలాగే హార్ట్ డే, వరల్డ్ హార్ట్ డే అని ఉంటుంది. అలాగే వరల్డ్ ఎయిడ్స్ డే అని ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ డే రోజున ఆ డిసీజ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో ఇక ఈ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా గమనించండి, చిన్నపిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువగా వస్తాయి, మగవాళ్ళల్లో ఎక్కువగా వస్తాయి. దాదాపుగా 120 రకాల గడ్డలు, మెదడులో వచ్చే గడ్డలు 120 రకాలుగా ఉంటాయి. అండ్
బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళల్లో రకరకాల మార్పులు చేర్పులు ఉంటాయి. ఫిజికల్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ కానీ, మెమరీ లాస్ కానీ, క్వాలిటీ లైఫ్ కానీ, వాళ్ళు మామూలుగా నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరు, వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు, డిప్రెషన్గా ఉంటారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆల్దో 60% చిన్నపిల్లల్లో 60% బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినా వాళ్ళు కొంచెం మిగతా వాళ్ళల్లో పెద్దవాళ్ళల్లో బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన దానికంటే ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది. ఇది మెదడు, ఇది ఒక స్పెసిమెన్ అనమాట. ఇదంతా మెదడండి. ఇదిగో ఇది చిన్న చూడండి, ఈ చెట్టులాగా ఇవి ఆకుల్లాగా ఉంది చూడండి, అది చిన్న మెదడు అంటారు. ఇది ఆక్సిపిటల్ లోబ్ అంటారు, ఇది ఫ్రాంటల్ లోబ్ అంటారు. 1వ నెంబర్ గది, ఇది 2వ నెంబర్ గది, ఇది 3వ నెంబర్ గది, ఇది 4వ నెంబర్ గది, ఇది బ్రెయిన్ స్టెమ్. ఓకే, ఇప్పుడు ట్యూమర్ చూడండి ఎక్కడ ఉంది ట్యూమరు, 2వ గది 3వ గది జంక్షన్లో ఉంది. సో అట్లా మీరు గమనించాలన్నమాట. ఓకే, సో ఇది మెదడు. బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్కి రేడియేషన్ ఇచ్చినా కానీ, తర్వాత రేడియేషన్ సర్జరీ చేస్తారు, తర్వాత రేడియేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే జుట్టు రాలిపోవటము, అలా కొంచెము ఇలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి. అలాగే ఇంకోటి, రేడియేషన్లో కూడా కొత్త రకాల టెక్నిక్స్ వచ్చినాయి. ఇందాక నేను చెప్పాను చూడండి, ముక్క కంపల్సరీ, బయాప్సీ లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి లేదు. కానీ మెదడు క్యాన్సర్స్లో ఒక ఎగ్జంప్షన్ ఉంది. ఎక్కడైనా ఈ గడ్డ అనేది ఎక్కడైనా లోతైన భాగంలో ఆపరేషన్ చేయడానికి కూడా కుదరదు అనే భాగంలో కనుక మెదడులో గడ్డ వస్తే అది సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్ రిపోర్ట్ ఆధారంగా మేము రేడియేషన్ ఇవ్వచ్చు, ఆపరేషన్ చేయొచ్చు. అలాంటి ఎగ్జెప్షన్ ఉంది. ఆ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి. సో మొబైల్ ఫోన్స్ ఇప్పుడు చాలా, ఇదొక స్లో సైలెంట్ కిల్లర్ లాంటిది. ఎక్కడైతే అవసరమో యూజ్ వైడ్ అండ్ హెడ్సెట్ టు మినిమైజ్ ది రేడియేషన్ చేంజెస్. అంటే ఏదైనా హెడ్సెట్తో కానీ అలా ఏదైనా వైర్తో ఉన్నటువంటిది వాడాలంటే ఇయర్ ఫోన్స్తో కానీ అట్లా వాడుకోవటం. అలాగే స్పీకర్ ఫోన్ ఆన్ చేసి వాడితే మంచిది. అలాగే బ్లూటూత్ కంటిన్యూస్గా ఆన్ చేసి ఉంచకూడదు. అండ్ క్లోజ్డ్ ఏరియాస్లో ఫోన్ ఎక్కువగా వాడకూడదు. అలాగే మనం నిద్రపోయేటప్పుడు కానీ లేకపోతే మనం ఫోన్ వాడనప్పుడు మనం మినిమం 2-3 అడుగుల దూరంలో ఫోన్ ఉంచుకోవాలి. అండ్ సాధ్యమైనంత వరకు టెక్స్ట్ మెసేజ్లే పంపించండి. ఇవన్నీ కుదరదులంటే ప్రాక్టికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్, ఎవరు దీన్ని ఫాలో అవ్వలేరు. సో ఒక్క విన్నపం ఏంటంటే, ఎక్కడైతే అవసరమో అప్పుడే వాడండి, ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడకండి. భవిష్యత్తులో దాని అనంతదాయకం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒక భవిష్యత్తు ఒక్కటే చెప్పగలదు, ఒక 5-10 సంవత్సరాల తర్వాత నిజంగా మొబైల్ ఫోన్స్ బ్రెయిన్ ట్యూమర్స్ లేకపోతే ఇంకేదన్నా కలగజేస్తున్నారో లేదనేది మనకు భవిష్యత్తే చెప్పగలుగుతుంది అనమాట. సో చిన్నపిల్లల పాపం నేను చెప్పాను కదా, బ్రెయిన్ ట్యూమర్స్ చాలా కామన్ అని. సో మనం అలాంటి చిన్నపిల్లల్ని, నేను 1 సంవత్సరం 2 ఏళ్ల క్రితం కూడా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ కూడా నేను ఇక్కడ మాట్లాడటం జరిగింది. సో చిన్నపిల్లలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, పాపం వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పలేరు. సో అలాంటి పిల్లల్లో కనుక ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ కానీ బ్లడ్ క్యాన్సర్ కనుక వస్తే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ నుంచి ఆప్యాయత కావాలి, వాళ్ళ బ్రదర్స్ నుంచి అంటే సిబ్లింగ్స్ నుంచి ఆప్యాయత కావాలి, ప్రేమ కావాలి, ఎఫెక్షన్ కావాలి. సో ఇలా బాండింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. ఇక టేక్ హోమ్ మెసేజ్, మనం ఇంటికి వెళ్ళే ముందు ఒక 4-5 మొక్కలు. బ్రెయిన్ ట్యూమర్ అనేది బ్రెయిన్లో వచ్చేటువంటి గడ్డలు అన్ని క్యాన్సర్ గడ్డలు కాదు. క్యాన్సర్ కాని గడ్డ అవ్వచ్చు, క్యాన్సర్ అయ్యే గడ్డ అవ్వచ్చు. సో బ్రెయిన్ ట్యూమరు 1వ నెంబర్ గదిలో వస్తే కొన్ని లక్షణాలు ఉంటాయి, 2వ గదిలో వస్తే వేరే లక్షణాలు ఉంటాయి, 3వ గదిలో కనుక వస్తే వేరే లక్షణాలు ఉంటాయి. అంటే రకరకాల లక్షణాలతో బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటారు. అందులో ముఖ్యంగా వచ్చే లక్షణాలు ఏంటంటే వాంతులు రావటము, తలనొప్పి రావటము, ఫిట్స్ రావటము, అయితే సరిగా నడవలేకపోవటము, ఆలోచించే విధానం తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలతో ఉంటారు. సో దానికి టెస్టులు అంటే పరీక్షా పద్ధతులు ఏదన్నా ఉంటే అది సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్ ద్వారా చేస్తుంటారు, డయాగ్నోస్ చేస్తారు, వ్యాధి నిర్ధారణ చేస్తాము. ఏది చేసినా బయాప్సీ అనేది చాలా ముఖ్యము. ఇక అది బ్రెయిన్ ట్యూమర్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత దానికి ఆపరేషన్ చేయాలి. అంటే క్రేనియాటమీ అంటే మెదడు ఓపెన్ చేసి గడ్డ తీసేయటము, దాని తర్వాత రేడియేషన్ పెట్టడము, కీమోథెరపీ వాడటము, అలాగే ఇలాంటి చికిత్సా పద్ధతులు బ్రెయిన్ ట్యూమర్కి ఉంటాయి. చివరగా కొన్ని అపోహలు బ్రెయిన్ ట్యూమర్ వలన ఏమిటి అంటే, ఒక ఫ్యామిలీలో వస్తే మొత్తం అందరికి వస్తుందా? అట్లా రాదండి. ఎక్కడో జీన్స్లో తేడా ఉంటే అలా వస్తుంది. అలాగే మెదడులో వచ్చే క్యాన్సరు అంటువ్యాధి అని చాలామందికి అనుమానంగా ఉంటుంది. అలా అంటువ్యాధి కాదండి. అలాగే ఈ మెదడు క్యాన్సర్ అనేది ఏదన్నా లక్షణాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి అంటే, మెదడు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళలో ఒకే రకమైన లక్షణాలు ఉండవు, రకరకాల లక్షణాలు ఉంటాయి. సో మీరు కనుక ఈ విన్న మాటలన్నీ, మీరందరూ విన్న మాటలు, అలాగే యూట్యూబ్లో విన్నవాళ్ళు, ఫేస్బుక్లో విన్నవాళ్ళు, ఈ బ్రెయిన్ ట్యూమర్ గురించి మీరు నేర్చుకున్నటువంటి 4 పదాలు ఒక 1000 మందికి చెప్పండి. 1000 మంది 10,000 మందికి చెప్పండి, 10,000 మంది 1,00,000 మందికి చెప్పి
ఈ బ్రెయిన్ ట్యూమర్ మీద బాగా అవగాహనని క్రియేట్ చేస్తారు, లేకపోతే అవగాహన కలగజేస్తారని ఆశిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి సమరం గారికి, మారు గారికి, మీ అందరికీ, యూట్యూబ్ వ్యూవర్స్కి, అలాగే ఫేస్బుక్ వ్యూవర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ ఎనీ బ్రెయిన్ ట్యూమర్స్ కాంటాక్ట్ డాక్టర్ ఏవై రావు ఫోన్ నంబర్. ఇలాంటి లక్షణాలు కనుక ఏదైనా ఉంటే మీరు ఏ టైంలో అయినా కానీ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 24/7 24 గంటలు నేను అందుబాటులో ఉంటానండి. సో మీరు నా యొక్క సేవలు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క ఎక్స్పర్టైజేషన్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్. మారు గారు వందలు చేస్తారు. డాక్టర్ ఏవై రావు గారు నిజంగా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. ఇస్తున్నప్పుడే అనుకున్నాను, కానీ చాలా బాగా మాట్లాడారు డాక్టర్ గారు. మీరు చాలా థ్యాంక్స్ అండి. వచ్చే వారం అంటే 22వ తారీఖున డాక్టర్ ఇంద్రజ గారు, ఆవిడ గైనకాలజిస్టు, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అన్న దాని గురించి డాక్టర్ ఇంద్రజ గారు మాట్లాడతారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.